కరీంనగర్. నా పేరు స్నేహ. టుడే కరీంనగర్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బీసీ కుల సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంత్రి పొన్నంకు ఘన సత్కారం. బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తామని వెల్లడి. కాంగ్రెస్ 6 గ్యారెంటీలను తక్షణమే అమలు చేయాలన్న బండి సంజయ్. ఇల్లంతకుంట మండలంలో కొనసాగుతున్న ప్రజాహిత పాదయాత్ర. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ఘన విజయాలు సాధించాలి. ఆల్ఫోస్ వార్షికోత్సవ వేడుకలకు హాజరైన ఎంపీ బండి సంజయ్. శివారు ప్రాంతాల అభివృద్ధికై ప్రత్యేక దృష్టి సారిస్తాం. తీగలగుట్టపల్లిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మేయర్ సునీల్ రావు. బీసీలకు న్యాయం చేసేలా శ్రమిస్తూ తన గొంతును వినిపిస్తానని రాష్ట్ర బీసీ సంక్షేమం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ లోని ఇందిరా గార్డెన్ లో బీసీ కుల సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో చేపట్టిన ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టపాసులు కాల్చుతూ సందడి చేశారు. మేళ తాళాలు, డప్పు చప్పుల నడుమ పూర్ణ కుంభ స్వాగతం పలికారు. అనంతరం వేదికపై పండితుల మంత్రోచ్చరణల నడుమ ఆశీర్వదించారు. అనంతరం బీసీ కుల సంఘాల ప్రతినిధులు భారీ సంఖ్యలో హాజరై పొన్నం ప్రభాకర్ ను గజమాలతో సత్కరించారు. అన్ని కుల సంఘాల ప్రతినిధులు హాజరై శాలువాలతో సన్మానించారు. బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. భవిష్యత్తులో అన్ని వర్గాలకు న్యాయం చేసే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని కోరారు. తెలంగాణ ఆకాంక్షకై గలమెత్తి కాపాడానని చెప్పారు. బీసీలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే కుల గణన చేపడుతున్నామని స్పష్టం చేశారు. ప్రతి బిడ్డ ఉన్నత చదువులు చదివేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా ఉపాధి అవకాశాలు పెంపొందించుకోవాలన్నారు. కుల సంఘాల కార్పొరేషన్లు మార్గదర్శిగా మారనున్నాయని చెప్పారు. కార్పొరేషన్లను ఉత్సవ విగ్రహాలుగా కానివ్వమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, బీసీ కుల సంఘాల ఐక్యవేదిక ప్రతినిధి అంజన్ కుమార్, వివిధ కుల సంఘాల నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మా వర్గాల నుంచి మంత్రి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి బలహీన వర్గాల సంఘాలన్నీ ఐక్యంగా ఈరోజు నన్ను ఆశీర్వదించి మరింత మన వర్గాలకు న్యాయం చేయాలనేటువంటి ఒక ఆకాంక్షతోటి ఈ కార్యక్రమం నిర్వహిస్తూ పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున 2 చేతులు జోడించి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మీ ముందు పెరిగిన బిడ్డగా, మీ కళ్ళ ముందర విద్యార్థి సంఘ నాయకుడిగా, రాజకీయ కుటుంబం లేకుండా వ్యవసాయ కుటుంబం నుంచి మీ బిడ్డగా ఈరోజు తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రజాస్వామికంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా, బలహీన వర్గాల శాఖ మంత్రిగా ఈరోజు నా యొక్క కర్తవ్యాన్ని నిర్వహించే సందర్భంగా బలహీన వర్గాలకు న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతోటి ముందుకు పోతుంటే, ఇంకా ముందుకు నడవండి, మన వర్గాలకు న్యాయం చేయాలని బలోపేతం చేయాలనే ఆలోచనతో నన్ను ముందుకు తీసుకుపోతున్నటువంటి అందరు కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా తప్పకుండా అందరు కూడా ఒక స్ఫూర్తిదాయకమైన ఆశీర్వాదం నాకు దొరుకుతుందని, దీని ద్వారా భవిష్యత్తులో అన్ని వర్గాలకు ఇంకా మరింత న్యాయం చేసే విధంగా శక్తి మీ ద్వారా నాకు వస్తుందని ఈ సందర్భంగా ఆశిస్తా ఉన్నా. ఇప్పటికే నేను చదువుకునే విద్యార్థి దశ నుంచి ఈరోజు రాష్ట్ర మంత్రి అయ్యేదాకా తెరిచిన పుస్తకంగా మీ అందరి కళ్ళ ముందట ఏ విధంగా రోజు కష్ట నష్టాలను, సమస్యల్ని ప్రజల్లో లీనమై ఏ విధంగా పోరాటం చేస్తున్నాను మీ అందరికీ తెలుసు. ఈరోజు గత ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే పార్లమెంటు సభ్యుడిగా, మీ బిడ్డగా మన తాత ముత్తాతలు నాటున్నటువంటి తెలంగాణ ఆకాంక్షను సాధించడానికి పార్లమెంటు వేదికగా గలమెత్తి పోరాడి మీ గౌరవాన్ని కాపాడిన ఆనాడు కూడా ఇవాళ కూడా మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం లోపల, కాంగ్రెస్ ప్రభుత్వం లోపల మంత్రిగా మనం ఎంత జనాభా ఉన్నామో మనకెంత న్యాయం జరగాలని కులగణ సర్వే చేసి తీర్మానం చేసి దాని యొక్క ప్రక్రియను ముందుకు తీసుకొని పోతా ఉన్నాం.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీల గడువు ముగిసిందని తక్షణమే 6 గ్యారెంటీలను అమలు చేయాలని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. ప్రజాహిత యాత్రలో భాగంగా ఇల్లంతకుంటలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పథకాల అమలుపై ప్రజలకు సమాధానం చెప్పి తీరాల్సిందేనని బండి సంజయ్ అన్నారు. మహిళలకు ప్రతి నెల 2500 ఎందుకు జమ చేయడం లేదని ప్రశ్నించారు. ఇండ్లు నిర్మిస్తామంటూ ప్రకటనలు చేయడమే తప్ప ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు బుద్ధి చెప్పాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్ తో పాటు బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మేము ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు గాని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మేము వ్యతిరేకం కాదు. ఇలా వాళ్ళు కూడా జెడ్పీటీసీ ఎంపీటీసీ గెలవాలనుకుంటారు. ఏ పార్టీ కార్యకర్తలు వాళ్ళ పార్టీ కోసం పనిచేస్తారు, చాలా మంచోడు. మా పార్టీ కార్యకర్తలు మా పార్టీ కోసం పనిచేస్తారు. ఇలా ఎంపీటీసీ జెడ్పీటీసీ వార్డు మెంబర్ కావాలని అన్ని పార్టీల కార్యకర్తలు కోరుకుంటారు. కానీ మీరు గెలిచినాక ప్రజల్లో తలెత్తుకొని తిరగాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావాలి. నిధులు రావాలంటే కేంద్రంలో మళ్ళా ఏర్పడేది నరేంద్ర మోడీ ప్రభుత్వం. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడాలంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలవాలి. పార్టీ నాకు టికెట్ ఇస్తే, నన్ను గెలిపిస్తే, నేను పోయి మోడీకి ఓటేస్తే మోడీ ప్రధానమంత్రి అయితే రేపు అన్ని పార్టీల కార్యకర్తలు మీరు గెలిచిన తర్వాత మీ గ్రామాలలో అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు ఏదో పట్టింపులకు పోయి మీ పార్టీ మా పార్టీ అని మనం కొట్టుకుంటే ఇవాళ నష్టపోయేది మీరు. గెలిచాక మీరే నష్టపోతారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో కేసీఆర్ ఒక్క పైసలే, ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇది ఎన్నికల నెల కాబట్టి ఈ పోయిన నెల జీతాలు ఇచ్చిర్రు, ఈ నెల జీతాలు ఇస్తారు. ఇక వచ్చే నెల 15వ తారీఖు కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇలా మోడీ సారు 2,40,000 ఇండ్లు ఇచ్చారు. పేదోళ్ళకి ఇండ్లు ఇచ్చారు. పేదోళ్ళకి ఇండ్లు ఇస్తే కేసీఆర్ సార్ ఒక్క ఇల్లు ఇవ్వలే. అక్కడక్కడ 50-100 కట్టించి ఏదో బిస్కెట్ వేసినట్టు ఇవో ఇండ్లు చూడుర్రి, మాకు ఓటేరి, మీకు ఇల్లు ఇస్తామంటారు. 10,000 మందికి 20 మందికి ఇల్లు కావాల్సి 20,000 మందికి ఇల్లు దరఖాస్తు చేసుకుంటే అక్కడక్కడ 10,000 కట్టి వాటిని చూపెట్టి ఓట్లు వేసుకున్నారు. ఇప్పుడు ఆ ఇళ్లలో ఉండుమన్నా ఎవరు ఉండరు. అవి గిట్ల మూర్తా కూలిపోతున్నాయి. అవి గిట్ల మూర్తా కూలిపోతున్నాయి. ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు, 3,000 కోట్ల రూపాయలు ఇచ్చిరట ఇళ్ల కోసం. 3,000 కోట్ల రూపాయలు ఇల్లు ఎందుకు సరిపోతాయి? ఇలా 3 లక్షల కోట్లు కావాలి. 3 లక్షల కోట్లు అయితే ఇల్లంత కుంటోళ్ళకి గాని మానకొండూరు అసెంబ్లీలకు గాని బయట అందరికి ఇల్లు వస్తాయి. ఇలా నామమాత్రంగా బడ్జెట్లు ఇచ్చి జీవోలు ఇచ్చి ఇలా మోసం చేసి ఇవాళ చేతులెత్తేసింది కాంగ్రెస్ పార్టీగా. కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసింది. మేము 100 రోజుల లోపల హామీలు నెరవేరుస్తామన్నాం. మేము నెరవేర్చాలని చెప్పుకోలేకుండా మేము హామీలు నెరవేరుస్తున్నామంటున్నారు. అందుకే మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీలు చెప్తున్నా, తెలంగాణ సమాజానికి చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీలు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయలే. 2,500 రూపాయలు ఇవ్వలే మహిళలకు, 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వలే, 5 లక్షల రూపాయలు ఇల్లు జాగా లేని వాళ్ళకి ఇవ్వలే, 15,000 రూపాయలు రైతు భరోసా ఇవ్వలే, ఇవాళ కౌలు రైతులకు పైసలు ఇవ్వలే, విద్యార్థులకు భరోసా కార్డు ఇవ్వలే, 2 లక్షల రుణమాఫీ ఇవ్వలే, 500 రూపాయలకు సిలిండర్ అక్కడక్కడ ఇచ్చాడు, ఎక్కడిచ్చాడో ఇవ్వదు తెలియదు. అందరికి ఇస్తానండి 500 రూపాయల సిలిండర్. ఇవాళ నిబంధనల పేరుతో మోసం చేస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి తెలంగాణ సమాజానికి. ఎందుకు ఏ ప్లాన్ ప్రకారం, ఏ ప్రణాళిక ప్రకారం మీకు 100 రోజుల్లో హామీ నెరవేరుస్తున్నారో ఇలా ఎందుకు నెరవేర్చలేకపోయినారో తెలంగాణ సమాజానికి ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి. విద్యార్థులకు వినోదభరితమైన కార్యక్రమాలతో ఒత్తిడి తగ్గించాలని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. నగరంలోని వావిలాలపల్లిలో ఆల్ఫోస్ పాఠశాల మైదానంలో ఆనందోత్సవ్ పేరిట వార్షికోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల్ఫోస్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి కలిసి జ్యోతి ప్రజ్వలన ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. వార్షిక ప్రణాళికల్లో భాగంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. విద్యార్థులకు సడలని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి ఘన విజయాలు సాధించాలని బండి సంజయ్ అన్నారు. ప్రతి ఒక్కరూ గురువులు బోధించిన విషయాలను సాధన చేసి వాటిలో పట్టు సాధించి ఆదర్శంగా ఉండాలన్నారు. కరీంనగర్ జిల్లాను విద్యారంగంలో అగ్రస్థానంలో నిలబెడుతున్న నరేందర్ రెడ్డిని అభినందించారు. విద్యార్థులు తరగతి గదుల్లో నేర్చుకున్న విషయాలతో పాటు సమాజంలో వెలువడుతున్న పలు మార్పుల పట్ల అవగాహన కలిగి ఉండాలని ఆల్ఫోస్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి అన్నారు. తల్లిదండ్రుల ఆశయాలను వమ్ము చేయకుండా చాలా చక్కటి ప్రణాళికతో ముందంజలో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్ తో పాటు ఆల్ఫోస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
యాన్యువల్ డే ప్రోగ్రామ్ అనేసి చాలా అద్భుతంగా జరుగుతున్నది. ఆల్మోస్ట్ ఇంకొక 1 month లో యాన్యువల్ ఎగ్జామ్స్, తర్వాత ఇంకా సమ్మర్ హాలిడేస్. ఈ తరుణంలో మరి పిల్లలందరూ కూడా చాలా చక్కగా ఇయర్ లాంగ్ చేసిన కార్యక్రమాలు ఎంజాయ్ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఆల్ఫోర్స్ లో స్కూల్ అంటే పుస్తకాలు, క్వశ్చన్ ఆన్సర్లు, మార్కులు కాకుండా మరి వాళ్ళ లోపల ఉన్న టాలెంట్ ని వెలికి తీయడానికి ఎన్నో మరి ఈవెంట్స్ లో మరి వాళ్ళని పార్టిసిపేట్ చేస్తా ఉన్నాం. ఇక్కడ కూడా ఈ రోజు ఇక్కడ మనం ఓన్లీ డాన్స్ ప్రోగ్రామ్స్ కాకుండా కొన్ని మంచి స్కిట్స్ ఉన్నాయి, తర్వాత కొన్ని మెసేజ్ ఓరియంటెడ్ డాన్సెస్ కూడా ఉన్నాయి, తర్వాత కొన్ని థీమ్ బేస్డ్, తర్వాత కొన్ని మనం పర్యావరణం కావచ్చు, ప్లాస్టిక్ కావచ్చు, తర్వాత ఈ ఓల్డ్ వాళ్ళను రెస్పెక్ట్ ఇవ్వడం కావచ్చు, తర్వాత ఇలాంటి వాటిపైన కూడా మరి పిల్లలు చాలా మంచి యాక్టివిటీస్ చేస్తూ ఆనందంగా ఉన్నారు. తల్లిదండ్రులు కూడా ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఇయర్ లాంగ్ పిల్లలు చదువు గురించి స్కూల్కి వచ్చి పేరెంట్ టీచర్ మీటింగ్ అటెండ్ అవుతుంటారు. ఇక్కడ ఏంటంటే పిల్లల యొక్క యాక్టివిటీస్ చూడడానికి చాలా ఆనందంగా వచ్చారు. ఇవాళ ఇక్కడ ముఖ్య అతిథిగా మరి మన ఎంపీ గారు బండి సంజయ్ గారు ఆల్మోస్ట్ ఇంకొక కాసేపట్లో ఇక్కడికి వస్తున్నారు. మరి ఇంత బిజీ షెడ్యూల్లో కూడా వారు మనకు అమూల్యమైన సమయం ఇచ్చినందుకు బండి సంజయ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఆల్ఫోర్స్ ప్రతి సంవత్సరం అద్భుతమైన ఫలితాలు సాధించింది. ఇవాళ ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా అయిపోయినాయి. ఖచ్చితంగా ఈసారి కూడా ఇంటర్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్, మరి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో మళ్ళీ ఆల్ఫోర్సే ఉంటుంది. గత 7-8 సంవత్సరాల నుంచి రాష్ట్ర స్థాయిలో మనం ఐపీ, ఎంసెట్, ఐఐటి, మెయిన్స్, నీట్, అడ్వాన్స్ అన్నింటిలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నాం. ఇప్పుడు రేపటి నుంచి షార్ట్ టర్మ్ కోచింగ్ కూడా నడుస్తున్నది. మరి పిల్లలందరూ ఈవెన్ హైదరాబాద్లో ఇంటర్మీడియట్ చదివిన పిల్లలు కూడా ఇక్కడికి మన దగ్గర షార్ట్ టర్మ్ వస్తున్నారు. ఈవెన్ 10th CBSE కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి కూడా రేపటి నుంచి మనం బ్రిడ్జ్ కోర్సు రన్ చేస్తున్నాం మనం. అట్లాగే April 4th నుంచి స్టేట్ 10th సిలబస్ అయిపోయిన వాళ్ళకి కూడా బ్రిడ్జ్ కోర్సు రన్ చేస్తున్నాం. మరి తల్లిదండ్రులు ఇవన్నింటిని కూడా ఉపయోగించుకొని ముందుకు వెళ్ళాలి. అట్లాగే మరి ఈ 35 years నుంచి ఆల్ఫోర్స్ ని అద్భుతంగా మరి వెన్నట్టుగా ఉంటూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ సందర్భంగా మేము కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తాం. మరి దేశం ధర్మం అన్న దానిలో భారతదేశంలోనే టాప్ 10 members లో ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా కూడా మరి ఇవాళ సంజయ్ అన్న అంటే ఒక యువకులే కాదు, వృద్ధుల కాని నుంచి కూడా ఎక్కడ సంజయ్ అన్న కనపడితే మేము ఒక సెల్ఫీ తీసుకోవాలన్న విధంగా ప్రేమ ఆప్యాలతో తన ముందుకు వెళ్తున్నారు. నిజానికి మరి ఇంత గొప్ప ద గ్రేట్ లీడర్ మన కరీంనగర్ ముద్దు బిడ్డ అయినందుకు మనం నిజంగా గర్వపడుతుండాలి. రియల్లీ వి షుడ్ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. మరి తెలంగాణలో మన దగ్గర ఎంపీగా ఉంటూ కూడా ఇవాళ ఎన్నో కార్యక్రమాలకి మనకు కరీంనగర్ ముందుకు తీసుకెళ్లడానికి మరి వారు మనకు ప్రోత్సహించడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా హీ విల్ బికమ్ ద కీ పర్సన్ ఇన్ తెలంగాణ అండ్ హీ పర్సన్ ఇన్ ఇండియా. రాబోయే రోజుల్లో బీజేపీ మరి సెంట్రల్ అయినా స్టేట్ లోనైనా కూడా ఇంకా ముందు రోజుల్లో వెళ్తాలు అనడంలో ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు. కాబట్టి ముందస్తుగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఐ విష్ అండ్ ఫ్రమ్ ఆల్ఫోర్స్ ఎవ్రీబడి వి విష్ ఎవ్రీబడి ఆల్ ద బెస్ట్ ఫర్ ద కమింగ్ ఎలక్షన్స్ అనగా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. వస్తేనే బాగుంటది అంటే వీళ్ళ నాన్నగారు చెప్పిరాట, ఆ పాప ఉంది, ఆ పాప బెడ్ మీద ఉంది. అన్నా నేను రాలేను, మా పాపకు ఎల్లుండి హార్ట్ సర్జరీ ఉంది కాబట్టి రావడం కష్టం అని చెప్పి ఫోన్ పెట్టేసినాడు. అప్పుడు ఈ పాప చెప్పిందట, లేదు నాన్న నువ్వు ఓలే బండి సంజయ్కి ఓటేస్తేనే నేను హార్ట్ సర్జరీ చేసుకుంటా, లేకుంటే చేసుకోండి. బండి సంజయ్కి ఓటేసేస్తేనే లేకుంటే చేసుకోండి అని చెప్పాడు. ఆ పాపతోనే సెల్ఫీ దిగా నేను. బట్ ఏడవైన పిల్లలు అంటే నేను మళ్ళా మీరు చూసి ఈ బండి సంజయ్ ఓట్ల కోసం పిల్లలను దగ్గర తీసుకుని మాత్రం అనుకోకండి. అట్లా చూస్తాను, నేను రాజకీయం చూస్తాను వాళ్ళ మళ్ళీ అట్లా చూడకూడదు వాళ్ళ వేరు. కాబట్టి సమాజంలో మార్పు జరగాలంటే పిల్లల ద్వారానే సమాజంలో మార్పు వస్తుంది. మన కల్చర్ ను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి ఉంది. ఎందుకంటే ఇవాళ అన్ని కంట్రీస్, వేరే కంట్రీసే ఇవాళ ఇండియన్ కల్చర్ చూసి మన కల్చర్ పాటించే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానానికి అమెరికా నుంచి, లండన్ నుంచి వచ్చి స్వామివారి దర్శనం చేసుకోబోతున్నారు. సత్యసాయిబాబు గుడి కూడా చాలా మంది దర్శనం చేసుకోబోతున్నారు. ఇంతమంది ఇక్కడి నుంచి పోయి అక్కడ పెళ్లి చేసుకుంటారు, ఇప్పుడు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పెళ్లి చేసుకుంటున్నారు. బట్ ఇటువంటి పరిస్థితుల్లో మన పిల్లల్లో కూడా ఒక మంచి మార్పు తీసుకురావాల్సిన అవసరం మనకు ఉంది. మార్పు తీసుకురావాలంటే కట్టబెట్టి కూర్చొని బెదిరించే ప్రయత్నం చేస్తే పిల్లల మార్పు రాదు. తినేటప్పుడు, ట్యూషన్ చదువు చెప్పేటప్పుడు, ఇప్పుడు పడుకుంటప్పుడు ఒక 2-3 మంచి విషయాలు చెప్తే, పోలిక చేస్తూ విషయాలు చెప్తే పిల్లలకు మైండ్ లో ఒక మార్పు వస్తుంది. బెదిరించి చేస్తే ఏ పిల్లలు వినే పరిస్థితి లేదు. బట్ ఇలా ఆల్ఫోర్స్ విద్యా సంస్థలు, నేను అప్పుడప్పుడు అనుకుంటా ఈ నరేంద్రన్న ఇలా కరీంనగర్ లో స్కూల్స్ ఉండే, ఆల్ఫోర్స్ వరంగల్లో ఉండే, ఆదిలాబాద్ లో ఉండే, నిజామాబాద్ లో ఉండే, ఒక్క స్కూల్ మెయింటైన్ చేయాలంటేనే తలకాపోతుంది. నేను ఎంపీ వెనక మొత్తం ఈ ఆలోచన జుట్టంతా వేయండి, ఈ మెడలన్నీ నస్తా ఉన్నాయి.
కానీ నరేంద్ర రెడ్డి సార్ ఎట్లున్నాడో మళ్ళా గట్ల సేమ్ ఉన్నాడు. మా వైఫ్ అని గురువు, మా వైఫ్ కు గురువు నరేంద్ర సార్ ఇప్పుడు కూడా 16 years లెక్కన ఉంటాడు. అంటే టెన్షన్స్ అంటే మామూలు ఒక చిన్న స్కూల్ మెయింటైన్ చేయాలంటేనే, మీరు ఒక ఫ్యామిలీ మీ పిల్లల్ని మెయింటైన్ చేయాలంటేనే, నాకు తెలిసి ఇంతవరకు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల 1,00,000 మంది స్టూడెంట్స్ చదువుకొని వేరే వాళ్ళు బయటికి 1,00,000 మంది వేరే వాళ్ళు. ఆ 1,00,000 మంది వాళ్ళ పేరెంట్స్ వాళ్ళిద్దరు అమ్మ నాన్న అంటే దాదాపు ఒక 1,00,000 మంది ఇలా ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు చదువుకొని బయటకు. చాలా మంది నేను ఎన్నికలు పోతుంటే కూడా క్యాన్వసింగ్ చేస్తుంటే నేను ఆల్ ఫోర్స్ అని చెప్తా ఉంటాను. ఇట్లా మెయింటైన్ చేస్తున్నారు. కాబట్టి ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు కూడా నాకు నమ్మకం విశ్వాసం ఉంది. ఎందుకంటే ఆల్ ఫోర్స్ విద్యా సంస్థ మొదటి నుంచి కూడా నరేంద్ర రెడ్డి గారు అంటే నాకు చాలా దగ్గర వ్యక్తి కాబట్టి, దగ్గర మనిషి కాబట్టి చాలా మంది బయట చెప్తా ఉంటారు. బండి సంజయ్ చెప్తే ఆల్ ఫోర్స్ కాలంలో అడ్మిషన్ దొరుకుతాను. ఈ మధ్య అడుగుతానండి నేను, ఎందుకంటే మళ్ళీ ఊకే పైరులు ఎక్కువైపోయినా కూడా. ఇప్పుడు చెప్పిన నేను చెప్తా నరేంద్ర సార్ ఇంటర్వ్యూకి అడ్మిషన్ ఇస్తారని చెప్పింది కదా. ఎందుకంటే ఎంపీ అయినాకి ఎక్కువ పైరులు వస్తాయి కదా. అన్న నీకు ఓటేసాం, మాకు ఆల్ ఫోర్స్ స్కూల్లో సిడిపి ఏమంటారు అన్నాడు. నేను ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తా గ్యారంటీ, కానీ ఆల్ ఫోర్స్ స్కూల్లో మాత్రం సిడిపిసి కష్టం అని చెప్పిన. కాబట్టి పిల్లలకు మనం నవ్వుకుంటూ సంజాయించుకుంటూ వాళ్ళను ఏదో ఒప్పించి చెప్పించే ప్రయత్నం చేయాలి తప్ప. ఎందుకంటే మనం చూస్తాం ఇవాళ ఇండియన్ కల్చర్ చాలా గొప్పది. ఇవాళ అమెరికాలో చూస్తాం మనం ఓన్లీ అంకుల్ ఆంటీ, అంకుల్ ఆంటీ. ఇండియన్ కల్చర్ అమ్మమ్మ, తాత, మనవడు, మనవరాలు, వియ్యంకుడు, వియ్యంకురాలు, ఆడబిడ్డ, ఇట్లా అనేక సంబంధాలు ఉంటాయి మన దగ్గర. కానీ అమెరికాలో ఎట్లుంటది? అంకుల్ ఆంటీ. పొద్దున భిక్ష కూడా వస్తే బెగ్గర్ అంకుల్ అంటారు. పొద్దున పేపర్ వేస్తే పేపర్ అంకుల్ అంటారు. ఇంట్లో పని చేస్తామైతే వర్కర్ ఆంటీ అంటారు. ఇంతే అంకుల్ ఆంటీ. కానీ ఇండియన్ కల్చర్ గొప్పది. అందుకే స్వామి వివేకానందతో శిష్యుని అయితే చెప్పిందట, అరే ఇండియన్ కల్చర్ చాలా గొప్పది, ఇది పవర్ఫుల్ భూమి, ఈ శక్తివంతమైన భూమి భారత భూమి. ఆమె స్వామి వివేకానంద వారితో వచ్చిన తర్వాత అతి తక్కువ వయసులో చనిపోయిందట. చనిపోయే టైంలో చెప్పిందట ఆమె, అరే ఈ పవిత్రమైనటువంటి భారతదేశంలో పుట్టే అవకాశం నాకు రాలే, పుట్టే అవకాశం, జన్మించే అవకాశం నాకు రాలే, కానీ చనిపోయే అవకాశం నాకు వచ్చింది. కానీ ఈ దేశంలో పునర్జన్మ ఉంటుందన్న విశ్వాసం, నమ్మకం ఈ భారతీయ సమాజంలో ఒకటి ఉంది. మా దేశంలో పునర్జన్మ ఉండదు, చనిపోయాక పాతిపెట్టు కూడా అంతే, మళ్ళీ వర్షపోటు జరిగా. కానీ ఈ భారతదేశంలో పునర్జన్మ ఉంటుందన్న విశ్వాసం, నమ్మకం ప్రజల ఒకటి ఉంది. కాబట్టి నేను ఈ పవిత్రమైన దేశంలో భూమి మీద చనిపోయే అవకాశం వచ్చింది నాకు. కానీ ఈ దేవుని కోరుకుంటున్నాను, తిరిగి పునర్జన్మ ఉంటే నాకు మనిషిగా పుట్టే అవకాశం లేకున్నా ఒక చీమగనో ఒక దోమగనో ఈ భారత భూమి మీద జన్మనిచ్చే అవకాశం ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానని చెప్పి చెప్పినటువంటి ఘనత, అటువంటి భూమి మన పవిత్ర భూమి. శివారు ప్రాంతాలను ప్రత్యేక దృష్టితో అభివృద్ధి చేసేలా నగర పాలక సంస్థ చర్యలు చేపడుతోందని నగర మేయర్ సునీల్ రావు అన్నారు. నగర శివారులోని 1వ డివిజన్ లో తీగలగుట్టపల్లిలో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా 30 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. విలీన గ్రామాల సమస్యలపై ప్రత్యేక దృష్టితో అభివృద్ధి చేస్తామని మేయర్ సునీల్ రావు అన్నారు. అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని రాబోయే 4 మాసాల అనంతరం మంచినీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. 4 సంవత్సరాల్లో వేల కోట్ల రూపాయలతో కరీంనగరాన్ని అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. వర్షాకాలంలో సమస్యలు తలెత్తకుండా చూస్తామని చెప్పారు. అలుగునూరు, సదాశివపల్లి, ఆరెపల్లి, పద్మానగర్, రేకుర్తి లాంటి శివారు ప్రాంతాలను ప్రత్యేక దృష్టితో అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావుతో పాటు కార్పొరేటర్ కొలగాని శ్రీనివాస్, డివిజన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. డివిజన్ నంబర్ 1లో మరి స్టార్ హాస్పిటల్ గల్లీలో, అదేవిధంగా తిలక్ నగర్ ప్రాంతంలో దాదాపు 30 లక్షల రూపాయలతోటి సీసీ రోడ్స్, డ్రైనేజ్ నిర్మించే కార్యక్రమాన్ని గౌరవ కార్పొరేటర్ కొలగాని శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నిర్మించడం జరిగింది. అంతేకాకుండా కొత్తగా నగరపాలక సంస్థలు కలిసిన తర్వాత విలీన కాలనీస్ ఎక్కువగా ఏర్పడడం, కొత్తగా ఇండ్లు నిర్మించుకోవడంతో చాలా సమస్యలు ముందుకు వస్తూ ఉన్నాయి. వాటిని పరిష్కరించాలని భాగంగా చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించడం కార్పొరేటర్ శ్రీనివాస్ గారు కానీ, ఒకవైపు ఇది నంబర్ 1 డివిజన్లో, నంబర్ 2 డివిజన్లో లావణ్య గారు కానీ అన్ని రకాల సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు చాలా నిధులు కేటాయింపు చేసినాం. మరి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కొనసాగుతున్నాయి. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. ముఖ్యంగా ఈ విలీన గ్రామాల్లో, శివారు కాలనీలో మా ప్రాథమిక బాధ్యత తాగునీటి సమస్య తీర్చాలని, దానికి అనుగుణంగా నిధులు కేటాయింపు చేసినాం. నేను గంటాపదంగా చెప్పదలుచుకున్న రాబోయే 4-5 మాసాల లోపల తర్వాత
4 మాసాల తర్వాత ఈ ప్రాంతాల్లో ఎక్కడ కూడా మంచినీటి సమస్య అనేది ఉండదు. మంచినీటి సమస్య తీర్చడానికి ఒక మంచి బృహత్తర కార్యక్రమం తీసుకొని ముందుకు పోతున్నాం కాబట్టి మరి ప్రజలకు మంచినీరు తాగిస్తాం. అదేవిధంగా డ్రైనేజ్ సిస్టమ్ మెరుగుపరుచుకోవడం, దాని తర్వాత సీసీ రోడ్స్ వేసి నిర్మాణం చేస్తాం. ఇప్పటికే స్ట్రీట్ లైట్ సమస్య చాలా వరకు పరిష్కరించినాం కాబట్టి అభివృద్ధి అనేది నిరంతరంగా కొనసాగిస్తాం. మా పాలకవర్గానికి అవకాశం ఇచ్చిన 4 సంవత్సరాల్లో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసినాం కరీంనగర్ నగరంలో. ఆ అభివృద్ధి ప్రజల కళ్ళ ముందు కనబడతా ఉన్నది. తప్పకుండా కూడా విలీన గ్రామాలు కావచ్చు, శివారు ప్రాంతాలు, కొత్తగా ఏర్పడుతున్న కాలనీస్లో కూడా మౌలిక వసతులు మెరుగుపరిచి రాబోయే రోజుల్లో మరి ప్రజలందరితో శుభాష్ అనిపించుకునే విధంగా మా కార్యక్రమాలు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ, తప్పకుండా కూడా ఈ ఎండాకాలం ముగిసే లోపల ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు టెండర్స్ పూర్తయినాయో, ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించినామో అవన్నీ కూడా పూర్తి చేసుకొని వర్షాకాలంలో ప్రజలకు సమస్యలు లేకుండా మరి కరీంనగర్ నగరంలో ప్రజలు గత వర్షాకాలంలో వర్షాల వల్ల చాలా నగరాల్లో ఇబ్బంది వచ్చింది. కరీంనగర్ నగరంలో మాత్రం ఎక్కడ ఇబ్బంది జరగలే. ఆ విధంగా డ్రైనేజ్ నిర్మించుకున్నాం, ఆ విధంగా రోడ్లు నిర్మించుకున్నాం, ఆ విధంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమాలు చేసినాం. కాబట్టి ఇంకా ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు మాకు గత వర్షాకాలంలో మా దృష్టికి వచ్చినాయి, అవన్నీ కూడా ఈసారి పరిష్కరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. జిల్లా మహిళా టీఎన్జీఓస్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ ఇర్మల శారద పుట్టినరోజు వేడుకలు కరీంనగర్ లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని టీఎన్జీఓస్ భవన్ లో జిల్లా టీఎన్జీఓస్ అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం పలువురు టీఎన్జీఓస్ నేతలు శాలువాతో సత్కరించి బహుమతులు అందజేశారు. ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని దారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో దారం శ్రీనివాసరెడ్డితో పాటు జిల్లా టీఎన్జీఓస్ కార్యదర్శి సంఘం లక్ష్మణరావు, మహిళా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో టుడే కరీంనగర్ బులెటిన్ సమాప్తం. థ్యాంక్ యూ ఆల్.